కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న తాజాగా ఇచ్చిన 46 జీవోపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత బీసీ సంఘం సంబంధించిన పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. అన్న, నిన్న చూస్తున్నారు కదా 46 జీవోకి సంబంధించి ఏం చెప్తారు? స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది, త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది, ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అన్నీ తెలిసి మోసం చేసింది. పెద్ద మోసం, ద్రోహం, వంచన బీసీల పట్ల. అంటే బీసీ సమాజము ఎడ్డి సమాజం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. లేకపోతే దేశంలో అటు బీహారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఎన్నో రాష్ట్రాలు ఆ ప్రయత్నం చేసి కోర్టుల మొట్టికాయలతోటి కోర్టు వివాదాల నేపథ్యంలో ఆ ప్రయత్నం ఆగిపోయింది. సేమ్ అదే ప్రయత్నాన్ని మొదటి నుంచి చెప్తున్నా కూడా వినకుండా ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ అదే ఒక చేసి 42% కామారెడ్డి డిక్లరేషన్ కనుక ఇస్తామని చెప్పేసి ఇవాళ ఏం చెప్పింది? మేము 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం. 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉండదు, చట్టబద్ధత ఉండదు, లేదా న్యాయ వివాదాల్లో ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా అది మోసమే అని చెప్పినాం. లేదు జీవో ఇచ్చినాం, జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ తెస్తాం, చట్టం తెస్తామని చెప్పేసి నంగనాచి మాటలు మాట్లాడింది. బీసీ సమాజాన్ని మోసం చేసుకుంటూ వచ్చింది. ఇవాళ ఇది చేసేదంతా పచ్చి మోసం అని తేలిపోయింది. ఆ మోసం బయటపడేసరికి మళ్ళీ కొత్త రూపం, నయవంచన, ఏదో పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేందే? పార్టీ పరంగా నువ్వు ఇవ్వడానికి సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలా? అది గాంధీ భవన్లో నీ నిజాయితీ ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు చెప్తే సరిపాయి. దానికేం సర్పంచ్ ఎన్నికలకు గుర్తు ఉండదు, బీఫాము ఉండదు సర్పంచ్ వార్డు మెంబర్లకి. దానికి ఆ ఎన్నికలు పెట్టాడు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? ఇంకెంతకాలం మోసం చేద్దాం అనుకుంటున్నారు? చేసిన మోసం చాలు, ఆడిన నాటకాలు చాలు. ఇప్పటికైనా నాటకాలు, ఆడిన నాటకాలు కట్టిపెట్టి ఇప్పటికైనా మీకు నిజాయితీ ఉంటే ఇప్పటికైనా మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చేయాల్సిందంతా చేశాము. 42% రిజర్వేషన్ సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఏదైతే చెప్పామో దానికి మేము చేయాల్సిందంతా చేసాం, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇప్పటికీ కూడా 42% రిజర్వేషన్ సంబంధించి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు? కరెక్టే, చేయాల్సినంత మోసం చేసిండ్రు. చేయాల్సిన మోసం అంతా చేసి ఇక చేయటానికే మిగిలేలే వాళ్ళు మోసం చేయడానికి. బీసీలని చేయగలిగేదంతా చేసిండ్రు. అది బయటపడుతుంది కాబట్టి నయం వంచన చేస్తున్నారు. అందుకోసమే ఇదంతా కూడా అక్కర్లే, అఖిలపక్షం పెట్టండి, ఇది పరిస్థితి అని పెట్టండి. పెట్టి ఆ అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకోండి. పదండి. ఆల్రెడీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పినారు, మేము చెప్పినాం, అన్ని సంఘాలు అడుగుతున్నాయి అఖిలపక్షాన్ని తీసుకుపోమని. ఎందుకు తీసుకపోరు? ఈ నాటకాలేంది? అది ఒకటి. రెండవది, ఇవాళ మేము బాజాప్తా చెప్తున్నాం. మీరే సందర్భం వచ్చినప్పుడు అలా మాట్లాడతారు కదా, 2 ఎంపీలు ఉన్నటువంటి కేసీఆర్ గారితో తెలంగాణ వచ్చిందా అని చెప్పేసి. ఎస్, బరాబర్ 2 ఎంపీలు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ దేశంలో 36 పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చి అసాధ్యమైనటువంటి సాధ్యమని చేసి చూపించడం కదా. నీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ మోడల్ అని చెప్తున్నారు కదా, తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శం అని చెప్తున్నారు కదా. మీ పార్టీకి వాళ్ళ పార్లమెంట్లో 99 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మీ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇండియా కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. ఆ 200 నీ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టి పార్లమెంట్లో దానికి సంబంధించినటువంటిది పోరాటం చేసి ఆ బిల్లు పెట్టండి. ఎవరైనా ఇంకా మద్దతు సరిపోకపోతే పార్లమెంట్లో ఆ ఓటింగ్ కనుక వస్తే మద్దతు సరిపోకపోతే మిగతా పార్టీల దగ్గరికి పోయి మేము బీసీలము, బీఆర్ఎస్ పార్టీ మేము బీసీ బిడ్డలంగా వెళ్ళి ఆ పార్టీలకి మెప్పించి ఆ 42% రిజర్వేషన్ల బిల్లుకు మేము మద్దతు కూడా కడతాం. ఇండియా కూటమేతర పక్షాలను కూడా బీసీ దానికి కూడా కడతాం. చేయమని చెప్పండి. ఆ పని చేయకుండా ఇంకా నంగనాచి మాటలు, దొంగ నాటకాలు, బూటకము అన్ని కట్టి పెట్టండి. ఈ మోసం ఆపండి. దేశంలో చాలా సమస్యల మీద కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ అక్కడ ఎంపీలు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఓట్ చోరీ మీద కూడా చాలా వరకు పార్లమెంట్ను స్తంభింపజేసిన పరిస్థితి. బట్ ఎప్పుడు కూడా ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. బట్ ఇక్కడ మాట ఇచ్చిన ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి ఒక్కనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడకపోవడం ఎట్లా అనిపిస్తుంది? సోదరా, నేను ఇప్పుడు అదే చెప్పాను. అక్కడ చేయాల్సినటువంటిది ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేరిస్తే తప్ప ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత లేదు, చట్టబద్ధత లేదు. అది
అది అందరికీ అర్థమైపోయింది కదా. మేము 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అది తప్ప అన్నీ మాట్లాడుతుంది. ఇవాళటికైనా మీరు చేసిన మోసం కట్టిపెట్టండి. ఇవాళ తక్షణమే పార్లమెంట్లో ఒకటి అఖిలపక్షం పార్లమెంట్ ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపండి ముఖ్యమంత్రి అధ్యక్ష. రెండవది డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ శీతాకాల సమావేశాల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కదా. రాహుల్ గాంధీ గారు మీరు ప్రైవేట్ బిల్లు పెడతారా, ఎట్లా పెడతారా? మీకు స్వతహాగా 99 మంది ఎంపీలు ఉన్నారు, 240 కూటమికి ఎంపీలు ఉన్నారు, పెట్టండి. ఇంకా కూడా సింపుల్ అండి, ఏమీ లేదు. ఇది బీసీల సమస్య పరిష్కారం అవుతుందంటే ఒకటి రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే బీసీ బిల్లు 42% రిజర్వేషన్ వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి నాడుతున్నటువంటి నాటకం బీసీల భావోద్వేగాలతోటి, బీసీల ఆకాంక్షలతోటి నాటకాలు ఆడుతున్నారు తప్ప అది పరిష్కరించాలనుకోవటం లేదు. అంటే మోడీ కూడా నాటకాలు ఆడుతున్నారని చెప్తున్నారు. బరాబర్ బీసీ బిడ్డనంటాడు. బీజేపీ పార్టీ చెప్తుంది బీసీ ప్రధానమంత్రి అంటాడు. ఎస్, నిజంగా చెప్పండి, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి కదా, చేయండి. బీసీలు ఇంత జరుగుతుంది కదా, ఎందుకు చేయరు? బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా ఉండి మీరు బీసీ 75 ఏళ్లుగా ఈ దేశంలో బీసీలకు కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు, అది పెట్టారు. బీసీ కులగన్న చేయరు. మీకు అవసరం బీహార్లో ఎన్నికలు అవసరం కానీ బీసీ కులగన్నారు, ఇంకేం లేదు. ఇవాళ 42% రిజర్వేషన్లకు అడ్డంకి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసింది కదా నరేంద్ర మోడీ గారే. ఎవరు అడిగినారు? దానికోసం ఎక్కడ పోరాటం వచ్చింది? ఏ పోరాటం వచ్చింది? ఏ నివేదికలు వచ్చినాయి? ఈ 50% గరిష్ట పరిమితి అడ్డం రాలేదా? ఇవన్నీ వచ్చినాయి కదా. ఊరికనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రాత్రి వేసారు కదా. మరి బీసీలు ఈ దేశంలో 75 ఏళ్లుగా తనలాడుతున్నారు కదా. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడతనంతో అనేక సమస్యలతోటి తనలాడుతున్నారు కదా. ఆ వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకులు అని చెప్తున్నారు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి మీరు దాన్ని చాటుకోండి, ఆ అభిమానం మీద చాటుకోండి. దాంట్లో ఆ రిజర్వేషన్ ఇచ్చి బీజేపీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ మాట ఇచ్చింది మేము కాదు కాంగ్రెస్ పార్టీ, సో ఆ తంటాలేదో కాంగ్రెస్ పార్టీ పడాలి, మాకు సంబంధం లేదు అన్నట్టు వివరిస్తుంది బీజేపీ పార్టీ. 8 మంది ఎంపీలు ఉన్నారు రాష్ట్రం నుంచి. ఈ అంశంపై ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి, ఏం చెప్తారు? అందుకే అన్నాను, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ముందు మీరు ఇద్దరు ఏం కలిసి మాట్లాడినారు? మేము అందుకే చెప్పినాం. తెలంగాణ ప్రజలకు కూడా మేము అదే చెప్పినాం. 2 జాతీయ పార్టీలు కూడగలుపుకొని 8 ఎంపీలను కలుపుకున్నారు, 8 గెలిచిండ్రు. ఈ ఇద్దరు బీజేపీకి ఉన్న 8 ఎంపీల వల్ల, కాంగ్రెస్కు ఉన్నటువంటి 8 ఎంపీల వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి కోరికింది గుండు సున్నా, గాడిదే గుడ్డు, ఏమీ లేదు. బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్క ఎంపీ మాట్లాడండి. వాళ్ళ మొన్నటిదాకా మాట్లాడింది కదా, మరి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీది మోసాన్ని మీరెందుకు మాట్లాడరు? మీ మోసాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడరు? తమాసా నాటకాలు చూస్తారు. ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ పార్లమెంట్లో ఇది రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలి. ఎవరండి చేసే పార్లమెంట్ జరగాలంటే పార్లమెంట్లో 2 పక్షాలు, అధికార పక్షము, ప్రధాన ప్రతిపక్షం ఉన్నది. 2 కీలకం. ఆ రెండింటి నిర్ణయాలకు అనుగుణంగానే పార్లమెంటు నడుస్తుంది. శాసనసభ అయినా, పార్లమెంట్ అయినా, శాసనసభలైనా కూడా. పార్లమెంట్లో ఇవాళ అధికార పక్ష నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారేమో మాట ఇచ్చినాం, మేమే చేస్తాం, సామాజిక న్యాయానికి మేమే దిక్సూచలం, ఇది తెలంగాణ మోడల్ని దేశమంతా అమలు చేస్తామని చెప్పు అని అంటాడు. ఆయన దానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడు, పార్లమెంట్లో కనీసం వీసంత సబ్జెక్ట్ చేయడు. మళ్ళీ అధికార పక్షం మేము బీసీ బిడ్డను, మేము బీసీ కోసం అది మేమే, రేపు తెలంగాణ వస్తే బీసీ ముఖ్యమంత్రి మేమే చేస్తామని చెప్పేసి అంటాను. మరి రేపు చేసి రేపు రండి ప్రధానమంత్రి అధికార పక్షంగా మీరిద్దరూ 5 నిమిషాలు కూర్చుంటే మా సమస్య పరిష్కారం అవుతుంది, బీసీల సమస్య పరిష్కారం అవుతుంది. బీసీలందరూ కూడా మీకు పాలాభిషేకం చేస్తాం, దండం పెడతాం. నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అనుకుంటే ఈజీగా 5 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది పార్లమెంట్లో. ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తున్నారు, మొత్తం బీసీ మేధావులకు సంబంధించి ఎలా ఉండబోతుంది కార్యాచరణ, ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా కొండంత రాగం తీసి బుడ్డంత పాట పడినట్లుగా కొండను తవ్వి రేవంత్ రెడ్డి గారు ఎలుకను కాదు తొండను పట్టిండు, మళ్ళీ మొదటిగా తీసుకొచ్చిండు. 46 జీవో అయింది, 50% పరిమితికి లోపడే రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమం జీవో అది. అంటే బీసీలకు దక్కేది 23%. ఇది అందరికీ తెలిసిందే. ఇది గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చేసిందే.
నువ్వు కొత్తగా చేసింది ఏంది? నువ్వేం మాట్లాడినావు? నువ్వేం హామీ ఇచ్చినావు? కామారెడ్డిలో నువ్వేం చెప్పినావు? కామారెడ్డి డిక్లరేషన్ పెట్టుకున్నావు కదా, 42% రిజర్వేషన్లు ఇస్తాము, అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కాస్ట్ సెన్సిస్ చేసి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాము, అట్లాగే విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఇస్తాము, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాము, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాము, సూర్యుని చంద్రుని కూడా భూమికి తీసుకొస్తాము అని చెప్పినావు కదా. ఇలా ఏం చేసినావు? 1.5 ఇయర్గా ఏం చేసినావు? దీనికోసమా నువ్వు ఈ ఢిల్లీలో ధర్నాలు చేసుడు, జంతర్ మంతర్ చేసుడు, కుప్పిగంతులు వేసుడు, ఓ మిఠాయిలు పంచుకుండు, స్వీట్లు పంచుకుండు, పాలాభిషేకాలు చేసుకుండు, నువ్వు నీ మంది వాగదులు, దానికి రకరకాల సంఘాలు, నాయకులు, ఇలా అయిపోయింది ఇచ్చినాం బీసీలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తున్నాం, ఎవడు చేయలేము, మేమే చేసినాం. ఏమైంది? ఎంత మోసము! ఇలా 1.5 ఇయర్ నుంచి చేస్తున్నటువంటిది ఏంది కాంగ్రెస్ పార్టీ? కాన్స్టెన్సీ చేయని కోసము ఎన్ని రకాల ఇబ్బందులు. భూస్వామి కమిషన్, వెంకటేశ్వర కమిషన్ వేయనికి నువ్వు హైకోర్టు మెట్టికాయలు వేస్తే తప్ప నువ్వు కదలలేవు. ఆ భూస్వామి కమిషన్ వేసిన తర్వాత నువ్వు ఆ కాన్స్టెన్సీస్ ఒక తప్పడతారక 51% ఉన్న వాళ్ళని 46% తీసుకొచ్చినావు. దాని తర్వాత అన్ని పార్టీలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాయి. బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికి పంపాలి? కిలోమీటర్ దూరం ఉన్నటువంటి గవర్నర్కి పంపాలి. నువ్వు 15,000 కిలోమీటర్ 1500 కిలోమీటర్ల ఉన్నటువంటి ఢిల్లీకి పంపినావు రాష్ట్రపతికి. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చినావు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే నువ్వు మళ్ళా 9G తీసుకొచ్చినావు. అదే హైకోర్టు కొట్టేసింది. అంటే ఇది కావాలని మీరే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవన్నీ కూడా చేసింది. ఎవరైనా తల మీద బుర్రునోడు ఎవడన్నా రాష్ట్రపతికి పంపుతాడా? రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్నది ఇక్కడ చేసుకోవాలి కదా ఆర్డినెన్స్. ఇక్కడ గవర్నర్ ఇక్కడ గవర్నర్ పంపితే గవర్నర్ ఆమోదించుకుంటే చట్టం అయిపోతున్నాయి కదా. నువ్వు శాస్త్రీయంగా చేయలేవు కదా. డెడికేటెడ్ కమిషన్ చేయాల్సింది నువ్వు ప్లానింగ్ కమిషన్తో చేసినావు కదా. మీరేమో శాస్త్రీయంగా చేయలేదంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది? కులగణనకు సంబంధించి దేశానికి మేము రోల్ మోడల్గా ఉంటాం, ఇంకా వేరే ఏ రాష్ట్రం చేయాలన్నా, వేరే కేంద్రంలో బీజేపీ పార్టీ చేయాలన్నా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అదే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలా 140 కోట్లు దాదాపు 70-80 కోట్లు ఉన్నటువంటి బీసీలని ఇలా 20-30 కోట్లకు తగ్గించాలనేది మీ ఆదర్శం, అంతే కదా. ఇలా ఈ రాష్ట్రంలో ఏమైంది? 51% 46% తగ్గినట్టు 5% తగ్గిపోయారు కదా. ఇలా శాశ్వతంగా బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేసిన మోడల్ కదా మీది. కమిషన్ ఒక తప్పుడు తడక, కాన్స్టెన్సీస్ ఒక తప్పుడు తడక, రాష్ట్రపతికి పంపడం ఒక తప్పుడు తడక, అక్కడ పోయి దండాలు పెట్టడము, కుప్పిగంతులు వేయడము, పొర్లు దండాలు పెట్టడము ఢిల్లీలో పోయి. నీకు నిజంగా నిజాయితీ ఉంటే రాష్ట్రపతిని కలిసినావా ఎప్పుడన్నా? అఖిలపక్షం తీసుకుపోయినావు రాష్ట్రపతి దగ్గరికి? ఎక్కడ సమస్య ఎక్కడ ఉంది? రాజ్యాంగ సవరణ జరగాలి కదా, ఢిల్లీలో జరగాలి కదా. మీ బడేబాయి నరేంద్ర మోడీ గారిని కలిసినా ఎప్పుడన్నా? ఇన్నిసార్లు కలిసినాం కదా. ఒక్కరోజున మీరు సీనియర్ జర్నలిస్టు మిత్రమా, మీరు ఎప్పుడైనా చూసిండ్రా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారి క్యాబినెట్ మంత్రులు, మిగతా పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు ఏ రోజన్నా నరేంద్ర మోడీ గారిని కలిసి మాకు బీసీ సమస్య ఉంది, మేము హామీ ఇచ్చినాము, అక్కడ అసెంబ్లీలో మేము బిల్లు పెట్టుకున్నాము, మీకు పంపినాము, ఇక్కడ పెండింగ్ ఉంది, ఏమైనా ప్రయత్నం చేయండి, లేదా రాజ్యాంగ సవరణ మీకు చేసి బీసీలకు న్యాయం చేయండి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినావా? రాష్ట్రపతిని కలిసినావా? అది చేయకుండా, చేయాల్సిన దగ్గర చేయకుండా ఇవన్నీ కూడా డ్రామాలు ఆడి ఇవాళ ఒక మాట ఏంటంటే, ఇవాళ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. రేవంత్ రెడ్డి గారు అనే డాక్టర్ గారు బీసీలో అనే ఒక పేషెంట్ని చంపేసిండు. ఏమంటుండంటే, నేను చాలా సీరియస్ ఉండే, రోగం ఉంది, బాగా సీరియస్ ఉంది, అసలు చనిపోయే పరిస్థితి ఉన్నారు, అందుకోసమే నేను ఆపరేషన్ చేసిన, నేను చాలా సీరియస్గా ప్రయత్నం చేసిన, కానీ పేషెంట్ చనిపోయిండు అని డాక్టర్లు వచ్చి ఎట్లయితే మెల్లగా చెప్తారో ఇవాళ అట్లా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మిత్రులు చెప్పాలి, అది పండగలు చేసుకున్న వాళ్ళు, దావతులు చేసుకున్న వాళ్ళు, అయిపోయింది ముఖ్యమంత్రి గారు అభినవ్ పూలే అన్నోళ్ళు, అభినవ్ అంబేద్కర్ అన్నోళ్ళు ఎటువైంది ఇవాళ? ఆయన తప్ప ఇంకో లేరు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఒక్క రోజన్నా పోనీ రేవంత్ రెడ్డి గారు ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండా అండి? రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? మేము అసలు దేశంలో నేను అంబేద్కర్ తర్వాత మళ్ళీ అంబేద్కర్ని పుట్టినా అని చెప్పేసి ఎవరెంత ఉంటే అంత ఇవ్వాలి, నేను కొట్లాడతా. అసలు నరేంద్ర మోడీ, నువ్వు హల్వా ఎవరికి వస్తున్నావు? ఈ బడ్జెట్ ఎవరికి వస్తున్నావు? ఇలా మొత్తం అందరికీ వస్తున్నావా? నువ్వు కేవలం 10-20 మందికి వస్తున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నువ్వు ఎక్కడ ఇస్తున్నావు? వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇవాళ అంబేద్కర్ మళ్ళీ పుట్టినట్టుగా మాట్లాడతారు ఆయన వచ్చి. మరి బిల్లు పెట్టచ్చు కదా, ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు కదా. కాబట్టి ఒకటి ఏంటంటే, రాజ్యాంగ సవరణ ద్వారా జరిగితేనే మాత్రమే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తాయి, చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. ఒక్కటి
ఇలా నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద నాయకుడిగా ఈ దేశంలో ఉన్నాడు. ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే త్రిపుల్ తలాక్ ఒక్క దెబ్బతో పోయింది. ఆయన తలుచుకుంటే ఆ కాశ్మీర్కి ఉన్నటువంటి 370 ఆర్టికల్ ఒక్క దెబ్బతో కలంపోటుతో పోయింది. ఇవాళ బీసీగా చెప్పుకుంటాడు నరేంద్ర మోడీ గారు. నేను హిందువు అని చెప్పుకుంటాడు. మరి బీసీలు హిందువులు కారండి? మేమంతా ఎవరమండి? మేమంతా ఎక్కడి నుంచి వచ్చినాం? మేము హిందూ మతంలో ఉన్నాం కదా. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు అంతా హిందువులే కదా. రాముడు బీసీ కదా, కృష్ణుడు బీసీ కదా. మరి వారసులం మేము కదా. మరి వాళ్ళ ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఒక్క కాశ్మీర్లో కాశ్మీర్కు ఉన్న 370 ఆర్టికల్ తీసేసినట్లు, లేకపోతే త్రిపుల్ తలాక్ తీసేసినట్లు ఇవాళ ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ నాయకుడిగా, బలమైన నాయకుడిగా ఇవాళ ఉన్నాడు. ఆయన చెప్పుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటారు మాకే ఉన్నదని. ఎక్కడ పోయినా మేము గెలుస్తున్నామని చెప్తున్నారు. సరే ఈవీఎం ట్రాప్ చేస్తారా, వాళ్ళు గెలుస్తారా, అది వేరే విషయం. పెడితే ఇలా ముచ్చటగా 3వసారి వచ్చిన నీకు సంఖ్య ఉంది కదా. రాజ్యాంగ సవరణకు కావాల్సింది ఏందండి? సంఖ్యాబలం ఉంది కదా. రాజ్యాంగ సవరణ చేసుకునే సంఖ్య నీకు ఉంది కదా. ప్రతిపక్షాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ రాహుల్ గాంధీ గారు ఎట్లా చెప్తున్నారు? కాబట్టి ఇద్దరు తలుచుకుంటే ఏమున్నది? ఇండియా కూటమి తలుచుకుంటే ఇంకేముందండి? బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి శాశ్వతంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా. ఎక్కడ దేశం అండి? ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఎక్కడండి స్వతంత్రం వచ్చి ఇవాళ 80 ఏళ్ళు అయింది. ఫైనల్గా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చాలా సీరియస్గా ఉంది. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కూడా అంటున్నారు. సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఏం చెప్తారు? బాయ్కాట్ చేస్తారా? మీకు సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి అభ్యర్థులకు పార్టీ మద్దతు ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? బీసీలు రాజకీయంగా బొంద పెడతారు. బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పాలి కదండి రేవంత్ రెడ్డి గారికి. మాకు ఏ రకమైన ఆశలు కల్పించి అనేక రకాలుగా మమ్మల్ని ఊరేగించి, మాకు బ్రహ్మాండంగా ఆశల పల్లికలో ఊరేగించి మమ్మల్ని ఒక అధపతానికి నెట్టేస్తే ఖచ్చితంగా ఆ బాధతోటి, ఆ ఆగ్రహంతో బీసీల కళ్ళు తెరిస్తే మండిపోతారు కదండి. ఖచ్చితంగా ఆ ఆగ్రహంలో, ఆ కోపంలో కాంగ్రెస్ పార్టీ సమాధి అవుతుంది. రేపు భవిష్యత్తులో బీసీలు ఎన్నడూ కూడా నమ్మరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా బీసీ వ్యతిరేక చరిత్రే. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీసీలకు అనుకూలంగా లేదు. ఈ రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా 10 అడుగుల లోపల బొంద పెడతారు. ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో 42% రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్లకు పోవాలి. అంతవరకు బీసీలకు సంబంధించి ఆత్మగౌరవం దెబ్బతీస్తే మాత్రం బీసీలు అంతా కన్నెర్ర చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కూడా చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరు కూర్చొని కాఫీ తాగే టైంలో ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని ఒక 5 నిమిషాల్లో తేల్చేయచ్చు అని చెప్పేసి గతంలో ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారో, సో ఒక 5 నిమిషాలు తలుచుకుంటే అటు ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు ఇటు మోడీ కూర్చుంటే, భారత ప్రధానిగా కూర్చుంటే 5 నిమిషాల్లో ఈ అంశం క్లియర్ అయిపోద్ది. రెండు జాతీయ పార్టీలకు బీసీల మీద ప్రేమ లేదు కాబట్టే బీసీలు ఇంత కోసపడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా పార్టీ పరంగా బీసీలందరినీ ఏకం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ బీసీ ఉద్యమాన్ని కూడా ఒక తెలంగాణ తరహా ఉద్యమంలో పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి పార్టీ లీడర్లు చెప్తున్న పరిస్థితి. ప్రజల్ని సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.